పల్నాడంటేనే పంతం, తేడా వచ్చిందో ఖేల్ ఖతం. ఫ్యాక్షన్ ఎఫెక్ట్ తగ్గినా రాజీ లేదన్నట్టే ఉందో అక్కడి రాజకీయం. మామ అల్లుల మధ్య నువ్వా నేనా అన్నట్టుంది పెదకూరపాడు ఫైట్. ఎన్నికలకు ముందే మొదలైన వర్గ పోరు ఇప్పుడు పీక్స్ కి చేరింది. మందుత్వాన్ని పక్కన పెట్టి పార్టీల కోసం పంతం నీదా నాదా అంటున్నారు అక్కడి లీడర్స్. ఒకే ఊరు, పైగా వరుసకిద్దరు మామ అల్లుళ్ళు. అయితేనేం రెండు పార్టీల ప్రతినిధులు కావడంతోనే ఇద్దరి మధ్య ఓ రేంజ్లో ఫైట్ నడుస్తోంది. తాడికొండ మండలం పెదపరిమికి చెందిన నంబూరు శంకర్రావు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పెదకూరపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 ఏళ్ల తర్వాత పెదపరిమికే చెందిన భాష్యం ప్రవీణ్ తెరపైకొచ్చారు. మామపై పోటీ ఎందుకని మొదట ప్రవీణ్ చిలకలూరుపేట టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే సమీకరణాలు సాధ్యం కాకపోవడంతో చివరికి పెదకూరపాడు నుంచే పోటీ చేశారు. అప్పట్నుంచే మొదలైంది నంబూరి భాష్య మధ్య యుద్ధం. ఎన్నికల ప్రచారం సమయం నుంచే మొదలైంది పెదకూరపాడులో లొల్లి. అమరావతి, క్రోసూరుల్లో రెండు పార్టీల ఆఫీసులు తగలబెట్టుకున్నారు. పోలింగ్ రోజు కూడా ఘర్షణలు జరిగాయి. నెల రోజుల క్రితం వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు. నంబూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అమరావతి ముంపు ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రవీణ్ ఒక్కో పంచాయతీకి సొంతంగా ₹1,00,000 ప్రకటించారు. బాధితుల పరామర్శకు మాజీ ఎమ్మెల్యే నంబూరు వైకుంఠాపురానికి వస్తున్నారన్న సమాచారంతో టీడీపీ శ్రేణులు ఆయన అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. 14వ మైలు దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడ్డంతో ఘర్షణ జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాగా ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గంలోకి రానియకుండా చేసిన సందర్భాలు లేవు. ఆ నియోజకవర్గంలో నేను 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. మరి ఇప్పుడు ఇలాగా చేయటం అనేది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీ నాయకుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గుంటూరు వెళ్లిపోయారు నంబూరు శంకర్రావు. గతంలోనూ పెదకూరపాడులో నంబూరు వర్సెస్ కొమ్మాలపాటి మధ్య ఇలాంటి ఫైటే నడిచేది. ఇసుక తవ్వకాల విషయంలో ప్రమాణాలు చేసుకుందామని అప్పట్లో సవాళ్లు విసురుకున్నారు. ప్రస్తుతం నంబూరు వర్సెస్ భాష్యం మధ్య మళ్లీ అదే వాతావరణం కనిపిస్తోంది. దీంతో పల్నాడులో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పెదకూరపాడులో వర్గ రాజకీయాలు నడుస్తున్నాయి.